నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్ కూకట్పల్లిలో గతంలో రియల్ ఎస్టేట్లో ఏ విధంగా ఉండే ప్రైజెస్ మరి ఇప్పుడు ఎందుకు అంత బీభత్సంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఎందుకు అంత డెవలప్మెంట్ అవుతూ ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. రోజు రోజుకి కూకట్పల్లి అభివృద్ధి అనేది చాలా చెందుతూ ఉంది. అండ్ రియల్ ఎస్టేట్లో మనం చూసుకున్నా కానీ రేట్స్ అనేటివి చాలా బీభత్సంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీని అంతటికీ అంటే రీజన్ ఏమై ఉంటుంది? పాపులేషన్ గ్రోత్, ప్రాక్సిమిటీ టు ది ఐటీ కారిడారు. 25-30 years పోతే కుక్కటిపల్లిలో ఒకటే ఒకటి ఉండేది, JNTU. ఓకే. అప్పుడు కుక్కటిపల్లిలో తక్కువ రేట్ అయితే 500,000 రూపాయలు 2,000 కొనుక్కోమంటే ఎవ్వరూ కొనుక్కోలేదు. ఈరోజు 2.5 లక్షలు, 2.5 లక్షలు రెసిడెన్షియల్ అయితే 1 to 1.5 lakhs పర్ KPHP కానీ, ప్రగతి నగర్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ డెవలప్ అయినాయి. సో అలాంటి గ్రోత్ ఇప్పుడు కుక్కటిపల్లి చాలా సిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో, కానీ కుక్కటిపల్లి ఎందుకంటే హైటెక్ సిటీకి కానీ ఐటీ కారిడార్ కానీ చాలా దగ్గర, మేబీ 1/2 hour డ్రైవ్. అవును. సో సిటీలో ప్రజలు కొనుక్కునే పరిస్థితి లేదు. అంటే మెయిన్ సిటీ అంటాం కూడా, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీలో లక్షలు అందుకున్న రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. సో కోకాపేటలో 100 కోట్లు అనేది మెయిన్ సెంటర్ ఆఫ్ ది నియోపాలిస్ అనేది సెంటర్ ఆఫ్ ది సిటీ. ఇప్పుడు మొన్న రీసెంట్ ఆక్షన్లో, గవర్నమెంట్ వేసిన ఆక్షన్లో KPHP కాలనీలో ఎకరం 65.34 కోట్లకి విక్రయించారు. చాలా హై డిమాండ్. నియోపాలిస్కు దూరం కాకపోతే చాలామంది ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అదర్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ కుక్కట్పల్లిని ఒక హౌసింగ్ హబ్, అందుకని KPH కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్. సో దాన్ని నివాసం ఉండడానికి ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే అంత దగ్గరలో మళ్ళీ ఇప్పుడు మీరు తెల్లాపూర్, కొల్లూరులో కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి. అది కూడా దగ్గరైనా, అంటే ఒక సైడ్ మన హైటెక్ సిటీ తర్వాత నెక్స్ట్ ఆఫీస్ పెట్టి దాన్ని కుక్కట్పల్లి వెళ్ళిపోతాయి. సో ఆ ఏరియా అంటే కొద్దిగా చీపర్ ఉండే, అది కాస్ట్లీ. ఇప్పుడు అందరూ అక్కడ రేట్లు ఎప్పుడు పెరిగితే, అందరూ 10 ప్లాట్లు ఉంటే 100 మంది ఉన్నారనుకో, కండబలం గుండె బలం పూర్వం, ఇప్పుడు డబ్బు బలం. ఎవడు డబ్బు ఎక్కువ ఉంటే వాడు అక్కడ కొనుక్కుంటాడు. సో అది మెయిన్ సిటీకి దగ్గర ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, మాల్స్ వచ్చినాయి, మల్టీప్లెక్సెస్ వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి. కుక్కట్పల్లి అంటూ లేదు. ఒకప్పుడు అబిట్స్లో, కోటిలో వెళ్ళేవాళ్ళం. గోల్డ్ కావాలంటే అబిట్స్, మిగతా బట్టలు ఇవన్నీ కావాలంటే కోటికి వెళ్ళేవాళ్ళం. నేను ఒక 1 month బ్యాక్ కోటికి వెళ్తే అసలు సండే రోజు పెద్ద ట్రాఫిక్ లేదు. ఒకప్పుడు భుజాలు రాసుకొని నడిచేవారు జనాలు. కోటి యునైటెడ్ ఏబీ మొత్తానికి కోటి ఉండేది. ఇప్పుడు కోటికి ఎవరు 90% వెళ్ళట్లేదు. అక్కడ లోకల్ తప్ప. దిల్సుఖ్ నగర్ వాడు అక్కడే ఉండిపోతున్నాడు, కుషాగూడ అక్కడే ఉండిపోతున్నాడు, గచ్చిబౌలి వాడు ఇక్కడే ఉండిపోతున్నాడు, కుక్కట్పల్లి వాడు అక్కడ ఉంటాడు. ఎక్కడ ఉన్నాయి తెల్లాపూర్ అంటే ప్రతి ఏరియాలో కూడా కావాల్సిన ఇండివిజువల్ గ్రాసరీస్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ, బట్టల షాప్ అన్నీ వచ్చేసాయి. సో ఈ 65.4 కోట్లు అనేది బయ్యర్ మీద ఒత్తిడి పెంచుతుంది, రేట్లు అనేది పెరిగిపోతాయి. సెల్లర్స్ ఆర్ హ్యాపీ, బట్ బయ్యర్ ఒత్తిడి. ఇప్పుడు పక్కన అంటే ఇంకొద్ది దూరంగా ఉన్న 50 కోట్లు 40 కోట్లు చెప్తారు. తెల్లాపూర్లో కూడా ఒకప్పుడు 35-40 లక్షలు ఉండేది ఎకరం. ఇప్పుడు అక్కడ కూడా 50-60 కోట్లు నడుస్తుంది, 70 కోట్లు దొరకట్లేదు. మష్రూమ్ పుట్టగొడుగులాగా వచ్చేసాయి. ఓకే. సో ఇది మెయిన్లీ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజను, ఎంప్లాయీ కారిడార్కి. మన ఐటీ కారిడార్ 10 లక్షల మంది ఉన్నారు అక్కడ దగ్గర ఉంది కాబట్టి చాలామంది దగ్గర. ఇప్పుడు బంజారా జూబ్లీస్ అయితే కొనుక్కునే 4 లక్షలు పెట్టి కొనుక్కునే స్టేజ్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఉండరు. 50,000, 60,000, 70,000 శాలరీ తెచ్చుకున్నాడు అయితే కొనుక్కోలేడు. ఇందులో ఒక 250 పడుకుంటే 10 కోట్లు లేదా 9 కోట్లు. నువ్వు నేను 9 కోట్లు అనేది అది కళ. కానీ ఈ తక్కువ బడ్జెట్లు అనేది పోతే బాగుంటుంది. తక్కువ కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. కుక్కట్పల్లి ఇప్పుడు ఆంధ్ర అండి, మిగతా స్టేట్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కొనే కెపాసిటీ పెరుగుతుంది, బయింగ్ కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతున్నాయి. బయింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తక్కువ మంది అమ్మేవాళ్ళు ఉండే, ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉన్నారు. సో డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్ అనేది రేట్ పెరుగుతుంది. అది ఒక రీజన్. ఓకే. అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓవరాల్ కనెక్టివిటీ కానీ, సిటీ కనెక్టివిటీ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్. బేసికల్గా హైటెక్ సిటీ అండ్ ఐటీ కారిడార్కి కుక్కట్పల్లి ఈజ్ వెరీ క్లోజ్ కంపేర్ టు ఎనీ అదర్. ఇప్పుడు ఇక్కడ ఉప్పలాలంటే చాలా కష్టం, మెట్రో ఉన్నది వేరే సంగతి, బట్ డిస్టెన్స్. అవును. వెహికల్ వెళ్తే, ట్రాఫిక్ వెళ్తే మినిమం 1.5 hours ఉప్పలు వెళ్ళాలంటే ఇక్కడ రండి.
అది ఇంపార్టెంట్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ డెవలప్మెంట్ అప్కమింగ్స్ కూడా హైటెక్ సిటీ ఆల్రెడీ సాచురేటెడ్ అయిపోయింది. హైటెక్ సిటీ కానీ గజవాల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి. ఇప్పుడు కోకాపేట, నర్సింగి, పుప్పాలగూడ, నల్లగండ్ల, తెల్లాపూర్ కొల్లూరు కూడా ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇంకా అంతేగాని ఈ సైడ్ ఇప్పుడు ఊపందుకుందండి. గవర్నమెంట్ కూడా మొత్తం స్టేట్ని డెవలప్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారి ప్లాను ఆల్ ది సర్కిల్ త్రూ ఓఆర్ఆర్ అండ్ RRR మధ్యలో ఉన్నది గ్రోత్ కారిడార్ ఏరియా. ఓకే, ఇవాళ ఇక్కడ పోయింది, రేపు ఇంకో దగ్గర కూడా పెరుగుతుంది. ఇప్పుడు సంగారెడ్డి దగ్గర పెరిగిపోయింది, చౌటుపల్లి దగ్గర పెరిగిపోయింది, కోంపల్లి మేడ్చల్లో పెరిగిపోయింది. ఎక్కడ కూడా మనకి అందిన వికారాబాద్లో నవాపేట దాకా మోకిల శంకరపల్లి మేము చూసాం 80-90 వేలు గజం. ఎక్కడ 90 వేలు గజం పెట్టి ఎంతమంది కొనుక్కోగలుగుతారు? సరే, ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్స్ కానివ్వండి, ఇప్పుడు ఏదైనా 2 BHK కానివ్వండి, 3 BHK కానివ్వండి, సో కూకట్పల్లిలో తీసుకోవాలంటే అసలు ఉన్నాయా ఇప్పటికీ? అది ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్ వేసారు అంటే ఉండబట్టి కదా ఆప్షన్ వేసారు. అది మళ్ళీ ప్లాట్ వేస్తే కొనుక్కో ఉన్నాయి. కొద్దిగా దగ్గర ఏరియా మెయిన్ సిటీ కానీ దానికి అటాచ్ ఆనుకొని ఉన్న ఏరియాలని గవర్నమెంట్ దీంట్లో ఆధీనంలో కొన్ని ల్యాండ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్ని వీళ్ళు విక్రయిస్తున్నారు. గవర్నమెంట్ డబ్బులు కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్ ఒక దారి ఏంటంటే అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ మార్జిన్స్ వచ్చేది రియల్ ఎస్టేట్. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అధిగమించి రియల్ ఎస్టేట్ అనేది టాప్లో ఉంది. సో దాని వీ హ్యావ్ టు వెయిట్. ముందు కొనుక్కున్నాడు అదృష్టవంతుడు, ఇప్పుడు కొనుక్కోడు కొద్దిగా ఎక్కువ ఇచ్చుకుంటాడు. ఆల్రెడీ నేను చాలా వీడియోలు రేట్లు పెరిగితే సర్క్యులర్ అని చెప్పేసాం, మనం ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాం. అదే చూపిస్తున్నాడు గవర్నమెంట్. సార్ కూకట్పల్లి ఇప్పుడు మళ్ళీ అంటే కోకాపేట్లో ఎక్కువ రేట్స్ ఉన్నాయా, కూకట్పల్లిలో ఎక్కువ రేట్స్ ఉన్నాయా? రెండిట్లో ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ కావాలంటే ఎక్కడికైనా ఎక్స్టెండ్ చేస్తుంది, టేక్ ఓవర్ చేస్తుంది, దానికి గవర్నమెంట్ రేట్ ఇచ్చి కొనేస్తారు. కోకాపేట అనేది హై అండ్ పాకెట్, కూకట్పల్లి 2 స్టెప్స్ తక్కువ. ఓకే, ఇక్కడ కొనే సెగ్మెంట్ వేరు, అక్కడ కొనే సెగ్మెంట్ వేరు. ఒక అబ్బాయి క్లర్క్గా పనిచేస్తాడు, యాంకర్గా పనిచేస్తే వాడికి తగ్గ అమ్మాయి ఉంటుంది. ఒక అబ్బాయి CEOగా పనిచేస్తే వాడికి తగ్గ అమ్మాయి ఉంటుంది. మన ఫ్యామిలీలో ఒక అబ్బాయి IIT IIM చదివాడు. ఆ అబ్బాయికి మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్, మంచి మల్టీనేషనల్ కంపెనీలో. అమ్మాయి IRS అంటే IAS IPS ఆ లెవెల్. నీకు ఆ లెవెల్ దొరకదు. ఆ చదువు ఉంది కాబట్టి IIT టాపే, IIM టాపే. అట్లంటే పిండి కొలిది రొట్టి. అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి రేట్లు మారుతాయి. ఓకే, సో ప్రస్తుతం కూకట్పల్లిలో మ్యాక్స్ ఎంత రేట్ ఉన్నాయి అనుకోవచ్చు? అంటే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయితే 6-8 వేలు ఉంది, 9 వేలు డిపెండింగ్ ఆన్ ది గేటెడ్ కమిటీ. ల్యాండ్ రేట్లు అయితే రెసిడెన్షియల్ 1.25 to 1.5, కమర్షియల్ అయితే 2.5 అట్లా ఉంది. సో అదేవిధంగా ఒకవేళ మనము కూకట్పల్లిలో ఒక 2 BHK కానివ్వండి, 3 BHK కానివ్వండి తీసుకోవాలనుకుంటే మ్యాక్స్ ఎంత ప్రైస్ ఉంది అనుకోవచ్చు? స్క్వేర్ ఫీట్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే 2 BHK 700-800 స్క్వేర్ ఫీట్ ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు. 3 BHK కూడా 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ది బిల్డర్, ది కమ్యూనిటీ, ది సైజ్, ది షేప్, అన్నిటి మీద కూడా ఆధారపడి లొకేషన్, డెవలప్మెంట్, దీని మీద రేట్లు మారుతూ ఉంటాయి. సో జనరల్గా అయితే 5,000-6,000 తక్కువ ఇక్కడ లేదు. 8-9 ఉన్నదంటే కొద్ది లగ్జరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.